పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. పార్లమెంటు ప్రాంగణానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక కుక్కను వెంట తీసుకుని వచ్చారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆ శునకాన్ని తిరిగి ఆమె నివాసానికి పంపించేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంగణంలోకి ఒక పెంపుడు జంతువును తీసుకురావడం చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడిన రేణుకా చౌదరి ఒక మూగజీవిని వాహనంలో తీసుకుని వస్తే వారికి ఏమి ఇబ్బంది ఉందని ప్రశ్నించారు. ఈ కుక్క ఎవరినీ కరవదని, కరిచేవాళ్లు అందరూ పార్లమెంటు లోపల ఉన్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈ చర్యలను బీజేపీ ఖండించింది. ఈ చర్య ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆరోపించింది. పార్లమెంటు ప్రాంగణంలో పెంపుడు జంతువులను తీసుకువచ్చేందుకు అనుమతి ఉండదని తెలిపింది. పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరపడానికి ప్రతిపక్షాలు కోరుకోవడం లేదని, వారికి అంతరాయాలు మాత్రమే కావాలని దీనిని బట్టి తెలుస్తోందని పేర్కొంది. వారికి డ్రామానే కావాలని, నీతి అవసరం లేదని వెల్లడించింది.